పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ రోజుటి మన ప్రభు అయిన క్రీస్తు దేవుని యొక్క వాక్య ధ్యానమునకు సాదరముగా వారి నామమున స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మనకు మన ప్రభువుని గ్రహించినటువంటి సువిశేష పట్టణములు. మొదటి పట్టణము యోనా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. రెండవ పట్టణము లోకగారి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం నుంచి 32వ వచనం వరకు. మనకు మన ప్రభువును గ్రహించినటువంటి ఈ సువార్త పట్టణమును చదువుకొని ఆ వాక్యాల యొక్క గూఢార్థాన్ని ధ్యానించుకోవడానికి పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క శక్తి ద్వారా ప్రయత్నం చేద్దాం. యోనా ప్రవక్త చిహ్నము. ప్రజలు అనేకులు అచ్చడి చేరగా యేసు ఇట్లు చెప్పన ఆరంభించెను. ఈ తరము దుష్టమైనది, ఇది ఒక గుర్తును కోరుచున్నది, కానీ యోనా చిహ్నం కంటే వేరొకటి అనుగ్రహింపబడదు. ఏలైనా నినివే వాసులకు యోనా ప్రవక్త చిహ్నమైనట్లే ఈ తరమునకు మనుష్య కుమారుడు చిహ్నము అగును. తీర్పు రోజున దక్షిణ దేశ ప్రాణి వీరి ఎదుట నిలిచి వీరిని ఖండించును. ఏలైనా ఆమె సొలొమోను విజ్ఞాన వాక్కులు వినుటకై దిగంతముల నుండి వచ్చెను. ఇదిగో, ఆ సొలొమోను కంటే అధికుడు ఇచ్చట ఉన్నాడు. నినివే ప్రజలు యోనా ప్రవక్త ప్రవచనములను ఆలకించి హృదయ పరివర్తనము చెందిరి కనుక తీర్పు రోజున వారు వీరి ఎదుట నిలిచి వీరిని ఖండింతురు. ఇదిగో, యోనా కంటే గొప్పవాడు ఒకడు ఇచ్చట ఉన్నాడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ఆమేన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి సువార్త పట్టణంలో 3 ముఖ్యమైనటువంటి అంశాలను ప్రభు మనకు ధ్యానించుకోమని అవకాశం కల్పిస్తున్నారు. అవి ఏమిటంటే, క్రీస్తు ప్రభు ఈ తరమును దుష్టమైనది అని పలుకుతున్నారు. రెండవ ముఖ్యమైనటువంటి అంశము, ఈ తరమునకు మనిషి కుమారుడు చిహ్నము అగును. మూడవ ముఖ్య అంశము, ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఒకడు ఇచ్చట ఉన్నాడు. ఈ 3 వాక్యములు చాలా ముఖ్యమైనటువంటి వాక్యములు. ఇప్పుడు మనం ధ్యానించుకుని పోయే అంశములు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, వాస్తవానికి క్రీస్తు ప్రభు ఈ తరాన్ని దుష్టమైనదిగా చెప్పడం వాస్తవమే. అంతేకాదు, అసలు ఈ మానవుడు ప్రారంభం నుంచే దుష్టమైన వ్యక్తిగా మనగలుగుతున్నాడు. ఈ విషయాన్ని మనం కూలంకుషంగా ధ్యానించుకుందాం. ఇప్పటి ఈ వాక్యం యొక్క ముఖ్యమైనటువంటి అంశంలో పాప మన్నింపు ప్రకటన, మానవ మనస్తాప చిహ్నము క్రీస్తు ప్రభువు. గౌరవ సహోదరి సహోదరులారా, మీకు ఈ విషయం తెలుసా? మనిషి చాలా గొప్పవాడండి బాబు. ఎంత గొప్పవాడంటే, క్రీస్తు ప్రభు ఈ యొక్క తరాన్ని దుష్టతరము అనేటంత గొప్పవాడు. ఆ గొప్పతనం ఈనాటిది కాదు, అనాది కాలం నుండే గొప్పవాడు ఈ మానవుడు. ఆది కాండము 1వ అధ్యాయంలో తండ్రి అయిన యావే దేవుడు ఈ విశ్వాన్ని సృష్టించి ఈ విశ్వాన్ని పాలించుటకు తన రూపంలో మట్టి ముద్దను మానవునిగా చేసి తన శ్వాసను ఊది ప్రాణాన్నిచ్చి యోధంలో ప్రత్యేకంగా తోటను చేసి ఆ తోటను ఒక ప్రత్యేక చిన్న స్వర్గాన్ని ఏర్పాటు చేసి అందులో ప్రత్యేకంగా 2 చెట్లు ఉంచి అవి ప్రాణమిచ్చే చెట్టు మరియు మంచి చెడ్డలనిచ్చు చెట్టు అను 2 చెట్లను ఇచ్చారు. తెలివినిచ్చే చెట్టు పండ్లని తింటే చనిపోతావు అని తండ్రి అయిన యెహోవా హెచ్చరించినా అబ్బే అతనికి తలకెక్కలేదు. లేదు, నీవు చనిపోవు, పైగా అది తింటే నీవు దేవుడంత వాడవు అవుతావు అనగానే అత్యాశకు పోయి అతి తెలివికి పోయి పైగా తనను సృష్టించిన దేవుడంతటి వాడిని అవ్వాలని, ఏకంగా దేవుణ్ణి అవ్వాలని తనటి ఆశకు పోయి చివరికి మరణాన్ని కొని తెచ్చుకున్న గొప్పవాడు ఈ మనిషి. అందుకే ప్రభు ఈ మనిషిని దుష్టతరము అని అన్నారు. ఈ మనిషిలో మరొక గొప్పతనం చూద్దాం. ఆది మానవుడు తాను తప్పు చేశాడని తెలుసుకున్నాడు. అప్పుడైనా అయ్యో నేను తప్పు చేశానని వెంటనే తండ్రి దేవుని క్షమాపణ వేడుకోలా. ప్రక్కనే ప్రాణమిచ్చే చెట్టు నుండి దాని పండ్లు తిన్నాడా? లేదు. పాప మనస్తాపడి ఒకవేళ దాన్ని తిన్నట్లయితే వెంటనే పాప మన్నింపు పొంది ఉండేవాడు, తను మరల యథాస్థితిలో ఉండేవాడేమో. కానీ దేవుడు వచ్చి నీవు పాపం చేసావు అని అడిగినప్పుడైనా అవును దేవా మమ్ము క్షమించు, మేము పాపం చేశాము అని అనవలసింది పోయి నాకు నీవు తోడిచ్చిన ఈ స్త్రీ చేసింది పని అని తన మీద నెట్టి, అనగా అవ్వమ్మ మీద నెట్టి, అవ్వమేమో సాతాను అయినటువంటి సర్పం మీద నెట్టి మొత్తం మీద మనిషి శాపానికి గురైనాడు. అంత గొప్పవాడు ఈ మనిషి. అందుకే క్రీస్తు ప్రభువు ఈ మనిషిని దుష్టమానవుడు అన్నాడు.
ఎందుకంటే తాను తెలివిగలవాడు కదా, దేవుడు అవ్వాలనుకున్నాడు కదా. కానీ తండ్రి దేవుడు ఎప్పుడు ఈ మనిషి తాను చేసిన తప్పును ఒప్పుకొని మనస్తాపడితే క్షమించడానికి అవకాశం ఇస్తూనే ఉన్నాడు. కానీ తను తెలివిగలవాడు కదా, తండ్రి దేవుని క్షమాపణ వేడుకోలా. ఫలితంగా ఏదైనా తోట నుండి గెంటువైపడ్డాడు. ఇది మొదటి మానవుడు తెలివినిచ్చు చెట్టు పండు తిని తెలివైన పని చేశాడు. ఈ విషయాన్ని మనం ఆదికాండము 3వ అధ్యాయంలో చదువుతాం. ఇక రెండవ తెలివైన పని మానవుడు చేసినది ఏమిటంటే, అవ్వ ఆదాములు మన ఆది తల్లిదండ్రులు ప్రథమ సంతానం కయ్యూను హేబేలు. వీరు దేవునికి అర్పించిన కృతజ్ఞత అర్పణలో హేబేలు కృతజ్ఞతార్చనను దేవుడు స్వీకరించినందుకు ఈర్ష్యపడి తమ్ముణ్ణి హత్య చేశాడు. తను కూడా తెలివైనవాడు కదా. చూడండి, తప్పు చేసి మళ్ళా దేవునికి ఏ విధంగా సమాధానం చెబుతున్నాడో. తండ్రి అయిన యెహోవా దేవుడు, నీ తమ్ముడు హేబేలు ఎక్కడా అని అడిగిన దేవుని ప్రశ్నకు, నేను తప్పు చేశాను దేవా, నన్ను క్షమించండి అని క్షమాపణ అడుగుటకు బదులుగా, నాకు తెలియదు, నేనేమైనా వానికి కాపలవాడనా అని గర్వంగా సమాధానం ఇచ్చాడు. ఎక్కడ కూడా కయ్యూను తాను చేసింది తప్పు అయినా మనస్తాపల్లా. నీ తమ్ముడేడి అని గుర్తు చేసినా తాను తెలివిగలవాడు అనుకొని ధిక్కరింపుగా సమాధానం చెప్పాడే కానీ దేవుణ్ణి క్షమాపణ అడగల. ఇది గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, తప్పు చేసినప్పుడు దేవుణ్ణి క్షమాపణ వేడుకోవటానికి బదులుగా గర్వంతో ఇచ్చిన సమాధానాలు. అందుకే క్రీస్తు ప్రభువు మనిషిని దుష్టమానవుడు అని అన్నాడు. ఇదే తత్వం కేవలం ఆదాము కయ్యూనులతో ఆగల. ప్రతి మానవుడు అదే అవిధేయత, అదే గర్వంతో జీవిస్తున్నాడు. మనం చేసింది తప్పు అని తెలిసినా తప్పు చేయని వారిలా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ తండ్రి దేవుడు వేరే వారి ద్వారా లేక ప్రవక్తల ద్వారా తప్పును గుర్తు చేసినా కొంతమంది మాత్రమే ఆ తప్పును తెలుసుకుని పడుతున్నారు. మిగిలిన వారు తప్పు చేయని వారిలా ప్రవర్తిస్తూ వీలైతే ఆ తప్పును వేరే వారిపై మోపుతూ, ఉదాహరణగా ఆదాము అవ్వ మీద, అవ్వ సాతాను మీద లేక సర్పం మీద నేరము మోపినట్లుగా ప్రతి మనిషి అలాగనే జీవిస్తున్నాడు. అందుకే మనిషి చాలా గొప్పవాడు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మరొక గొప్ప విషయం ఏమిటంటే, అవ్వమ్మ ఆదాములకు కయ్యూనుకు స్వయన తండ్రి దేవుడే వారి తప్పులు గుర్తు చేశారు. అయినా వారు మనస్తాపల్లా. అందుకేనేమో క్రీస్తు ప్రభువు ఈ తరాన్ని దుష్టతరం అని అన్నారు. ఈ విధంగా గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మన పవిత్ర బైబిల్ గ్రంథంలో తప్పు చేసి ఒప్పుకొనని వారు చాలామంది ఉన్నారు. ఉదాహరణకి సౌలు రాజు గారి గురించి మనం మొదటి సామెల గ్రంథము 15వ అధ్యాయంలో చదువుతాం. సౌలు రాజు చేసిన తప్పేమిటంటే, అమలేకీయులతో యుద్ధంలో దేవుని శక్తితో గెలిచి ఓడిపోయిన విగ్రహారాధనకు సంబంధించినవి ఏమీ తీసుకురావద్దు అని చెప్పినా అవి తీసుకువచ్చి దాచిపెట్టడమే కాకుండా సాముయేలు ప్రవక్త ద్వారా తండ్రి అయిన యెహోవా దేవుడు సౌలు రాజు చేసిన తప్పును గుర్తు చేయించిన సౌలు రాజు తన అవిధేయత తప్పును ఒప్పుకోకపోగా ఆ నెపమును సైనికులపై మోపి, పైగా ఆ తెచ్చిన పశువులను దేవునికి బలిగా అర్పించక తెచ్చాను అని సమర్థించుకుంటాడు. ఈ విషయాన్ని దేవునికి తెలియదు అనుకున్నాడు, తెలివిగా ప్రవర్తించాను అనుకున్నాడు. ఫలితంగా పదవిని కోల్పోయాడు. అందుకే క్రీస్తు ప్రభువు ఈ తరము వారిని దుష్టతరము అని అన్నారు. అలాగే పాత నిబంధన గ్రంథంలో తప్పు చేసి తండ్రి అయిన యెహోవా దేవునికి విధేయతగా లేని వారు చాలామంది ఉన్నారు. వారిలో కొంతమందిని గురించి తెలుసుకుందాం. ఉదాహరణగా ఫరో చక్రవర్తి, నిర్గమకాండము 5వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు. రెండవ వ్యక్తి కోరా, సంఖ్యాకాండము 16వ అధ్యాయము. ఇతను మోషే ప్రవక్తకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినా ఒప్పుకోలేదు. మూడవ వ్యక్తి ఆకాను. ఈ ఆకాను గురించి యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనంలో ఉన్నది. ఇక నూతన నిబంధనకు వచ్చినట్లయితే యూదా ఇస్కరియోతు, మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఉంది. మరియు నూతన నిబంధనలో అననీయ సఫీరా అను భార్యాభర్తల గురించి అపోస్తల కార్యాలు 5వ అధ్యాయంలో ఉంది. వీరంతా మనం ఎప్పటి వరకు ధ్యానించుకున్న అంశం ప్రకారం మానవుడు తెలివైన వాడు అను అంశం ప్రకారం తెలివిగా వ్యవహరించి వారి దృష్టిలో మాత్రమే తెలివైన వారము అనుకొని తప్పును సర్దిద్దుకొని అవకాశాన్ని కోల్పోయి శిక్షకు గురైన వారు. అందుకే క్రీస్తు ప్రభువు ఈ తరం దుష్టతరం అని అన్నారు. ఇక మానవుల్లో రెండవ వర్గం వారు. వీరు ఈ లోకంలో తెలివి తక్కువ వారుగా పరిగణించబడతారు.
వారెవరంటే తెలివిగల వారి వలె తప్పులు చేసి దేవుడిచే హెచ్చరింపబడిగానే తప్పుకు మనస్తాపడి దేవుని క్షమను వేడుకొని తప్పును ఒప్పుకొని దేవుని క్షమను పొందినవారు. ఈ క్షమను పొందిన వారు దేవునిచే దీవింపబడతారు. కానీ ఈ లోకంలోని తెలివిగల వారము అనుకున్న వారి చేత శిక్షలు, బాధలు, శ్రమలు, హింసలు పొందుతారు. ఉదాహరణ హేబేలు, మనం ఆదికాండము 4వ అధ్యాయంలో చూశాం. అన్న చేత చంపబడ్డాడు. ఈ లోకంలో తెలివి తక్కువ వారు అని భావించబడిన వారు పాత నిబంధనలో మనస్సే మరియు నినివే ప్రజలు. కొత్త నిబంధనలో పేతురు గారు, తప్పిపోయిన కుమారుడు జక్కయాస్, వీరందరితో పాటుగా క్రీస్తు ప్రభు మత్తయి గారి సువార్త 5వ అధ్యాయము 5వ వచనం నుంచి 12వ వచనంలో ప్రకటించినటువంటి అష్టాంగ భాగ్యాల ప్రకారం జీవిస్తారో వారంతా ఈ లోకంలో తెలివి లేని వారుగా పరిగణించబడతారు. మరియు ఇంతకీ క్రీస్తు ప్రభు సువార్తలో చెప్పినట్లుగా యోనా ప్రవక్త నినివే పట్టణ ప్రజలకు పాప హెచ్చరింపు చిహ్నంగా ఉన్నారు. మరి క్రీస్తు ప్రభువు ఎవరికి చిహ్నంగా ఉన్నారు అంటే ఈ తరం ప్రజలందరికీ పాప హెచ్చరికకు మన్నింపుకు చిహ్నంగా ఉన్నారు. అంటే ఈ తరం ప్రజలందరూ తెలివిగల దుష్టులుగా బట్టి వారికి క్రీస్తు ప్రభువు శిలువ చిహ్నం రూపంలో ప్రతి మనిషికి పాప మన్నింపు చిహ్నంగా ఉన్నారు. ఇంతకీ ఈ లోకంలో తెలివిగల వారెవరో గ్రహించారు కదా గౌరవనీయ సహోదరి సహోదరులారా. మనకు తెలుగులో ఒక సామెత ఉంది. అదేమిటంటే తెలివి ఉంటే బ్రతకరా బిడ్డ అని సామెత ప్రకారం ఏదోలా తమ్మిని మమ్మిని చేసి బ్రతికేవారు ఈ లోకంలో తెలియగలవారు. అంటే మరో సామెత చెప్పినట్టుగా ఏ ఎండకు ఆ గొడుగు పట్టేవారిని ఈ లోకంలో తెలియగలవారు అని అంటాము. అంటే ఈ సామెతల యొక్క గూఢార్థం మీకు అర్థమైంది కదూ గౌరవనీయులైన సహోదరి సహోదరులారా. అందుకే ప్రభువు ఈ తరాన్ని దుష్టతరంగా సంబోధిస్తున్నారు. అంటే ఈ దుష్టతరంలో ఉన్నటువంటి తెలివిగలైన వారు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదేమిటంటే ఈ లోకంలో తెలివిగా జీవించిన వారి యొక్క జీవితం పరలోకంలో తారుమారు అవుద్ది. కానీ ఈ తెలివైన జీవితం కొన్నాళ్ళే ఉంటుంది. కానీ పరలోక జీవితం మాత్రం కలకాలం ఉంటుంది. అందుకు క్రీస్తు ప్రభు మొదటి పట్టణంలో యోనా గ్రంథంలోనూ నినివే ప్రజలకు తండ్రి దేవుడు యోనా ప్రవక్త ద్వారా వారి పాప జీవితాన్ని గుర్తు చేసి ప్రకటించగా నినివే ప్రజలు తండ్రి దేవుని హెచ్చరికను స్వీకరించి మనస్తాపడి శిక్ష నుంచి తప్పించుకున్నట్లుగా ఈ కాలంలో మరీ ముఖ్యంగా ఈ 40 రోజుల తపస్కాలంలో తండ్రి దేవుడు తన కుమారుడైన క్రీస్తు ద్వారా మన పాప జీవితాన్ని గుర్తు చేస్తూ శిక్షను గుర్తు చేస్తూ తన శిలువను క్షమాపణ గుర్తుగా మనకిస్తున్నారు. క్రీస్తు ప్రభు తన శిలువ కుడి ప్రక్కన దొంగవానికి ఇచ్చిన అవకాశమును మనకు కూడా ఇస్తున్నారు. ఓ తెలివిగల మానవ, నీ అతి తెలివిని పక్కన పెట్టి తండ్రి దేవుడు తన కుమారుడు ద్వారా ఇస్తున్న పాప మన్నింపు అవకాశమును ఉపయోగించుకో. పాప మన్నింపు పొందు, రక్షణ పొందు. ఈ జీవితం నీటి బుడగ లాంటిది. పోయిన సమయం మరలా రాదు. దేవుడిచ్చిన సమయాన్ని వదులుకోకు. క్రీస్తు ప్రభు యొక్క శిలువ వైపు చూడు. లోకగారి సువార్త 11వ అధ్యాయము 30వ వచనం చెప్పిన విధంగా పాపములను ఒప్పుకో, రక్షణ పొందు. నినివే వాసుల వలె మనపై కూడా మన ప్రభువు జాలి చెంది పాపం ద్వారా వచ్చే శిక్ష నుంచి మనల్ని తప్పించుదురుగాక. ఆమేన్. తదాస్తు. చిన్న ప్రార్థనతో ఈ యొక్క సందేశాన్ని ముగించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. తండ్రి అనే యెహోవా క్షమాగుణ సంపన్నుడా, ఎట్టి పాపినైనా సరే మీ కుమారుని సన్నిధికి వచ్చి క్షమించు తండ్రి అని అంటే ఎంతో ప్రేమతోటి హక్కును చేర్చుకొని మరి క్షమించి ఒకే ఒక్క దేవా, ఇదిగో తండ్రి ఈ యొక్క 40 రోజుల తపస్కాల రోజుల్లో మేము మనస్తాపడి మా పాపాలను మీ సన్నిధిలో నిజాయితీగా ఒప్పుకొని క్షమాపణ పొందే భాగ్యాన్ని మాకు ప్రసాదిస్తూ ప్రభువా ఈ రక్షణ సువార్త తెలియని వారందరినీ కూడా క్షమించి వారిని మీ ప్రేమతో నింపుతూ కాచి కాపాడమని మా నాథుడు మీ కుమారుడైన యేసయ్య ద్వారా మేము ప్రతిమాని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. తండ్రి యెహోవా ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ స్తుతించబడుదురుగాక, కీర్తించబడుదురుగాక, మహిమపరచబడుదురుగాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.